ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాగ్దానం ధ్యానించుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితానికి ఎంతో తోడ్పడుతుంది. అయితే దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ లోకంలో మనం ఏం చేసినా సంతోషం కోసమే చూసుకుంటాం. సంతోషం దేనిలో దొరుకుతుందా అని మనము వెతుక్కుంటాం. సంతోషం దేనిలో దొరకకపోయి మనము చాలా నిరుత్సాహపడుతుంటాం. మనము డబ్బు సంపాదించుకుంటున్నామంటే సంతోషించడానికే, మనము ఏదైనా ఒక పని చేస్తున్నామంటే సంతోషించడానికే, ఇప్పుడు చదువుకుంటున్నామంటే సంతోషించడానికే, ఒక ఉద్యోగం చేస్తున్నామంటే సంతోషించడానికే, ఈ భూలోకంలో ఏ పని చేసినా సంతోషించడానికే. ఈ భూలోకంలో నువ్వు ఏ పని చేసినా నీకు సంతోషం రాకపోవడమే కాకుండా నువ్వు అనేక విధాలుగా దుఃఖాలకు ఎదురవుతున్నావు. ఈ లోకంలో ఎవరిని చూసినా బాధలే ఎదురవుతాయి. ఈ లోకంలో ఒకళ్ళు గొప్పగా ఉన్నారని చూసి వాళ్ళని వెంబడించాలనుకున్నా నీకు బాధలు ఎదురవుతాయి. కానీ నువ్వు దేవుని యందు సంతోషించినట్లయితే, దేవుని యందు ఆనందించినట్లయితే నీ ప్రతి దుఃఖము పోతుంది, నీ ప్రతి బాధ పోతుంది. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుని యందు సంతోషించినప్పుడు, దేవుని యందు ఆనందించినప్పుడు దేవుడు నీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు. నువ్వేమనుకుంటున్నావు అది చేస్తాడు. ఈ లోకంలో నువ్వేదనుకుంటే అది చేసినప్పుడు నీ యొక్క హృదయ ఆలోచనలు నువ్వు వెంబడించలేకపోవచ్చు, నీ హృదయ కోరికలు తీరకపోవచ్చు. నువ్వు ఈ లోకంలో డబ్బు కోసం పరిగెట్టినప్పుడు డబ్బు నీ వెనకరాదు. లోకంలో నువ్వు పేరు కోసం పరిగెట్టినప్పుడు పేరు నీ వెనకరాదు. లోకంలో నువ్వు దేన్ని ఆశించి నువ్వు పరిగెడుతున్నావో అది ఏది నీకు రాకుండా పోతుంది. కానీ దేవుని యందు సంతోషించి, దేవుని యందు ఆనందించి, ఆయన యందు నువ్వు ఉత్సాహించినట్లయితే ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడు. నీ హృదయ వాంఛలు దేవుడికి తెలుసు. ఆయన యందే ఆనందించాలి. నీకున్న సంతోషం ఆయనలో నువ్వు వెతుక్కోవాలి. దేవునిలో నువ్వు సంతోషం వెతుక్కున్నప్పుడు నీకే బాధ ఉండదు. లోకంలో నువ్వు సంతోషం పలు విధాలుగా ఎతుక్కుంటావు. లోకంలో ఎతుక్కున్న సంతోషాన్ని బట్టి నువ్వు కృంగిపోతావు. లోకంలో ఎతుక్కున్న సంతోషాన్ని బట్టి నీకు సంతోషం ఉండదు. లోకంలో ఎతుక్కున్న సంతోషాన్ని బట్టి నీకు అనేక శ్రమలు పాలవుతావు. కానీ దేవునిలో సంతోషం వేరండి, దేవునిలో ఒక ఆనందం వేరండి. దేవునిలో ఉన్న ఆనందం ఆయనలో ఉంటేనే మనకి తెలుస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అయ్యా గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు, మమ్మల్ని ఆదరించుతున్న దేవుడు, మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు, ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో స్వతంత్రించుకోవడానికి నీ కృప దయచేయండి. ఇదిగో యేసయ్యా దేవ తండ్రి పరిశుద్ధుడా, లోకంలో అనేక విధాలుగా మా సంతోషాన్ని ఎత్తుక్కుంటాం. కానీ నీలో సంతోషిస్తే మా హృదయ వాంఛలన్నింటినీ తీరుస్తారని వాగ్దానం చేస్తున్న దేవా, ఇదిగో ఈ వాగ్దానం అయ్యా వింటున్న ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవడానికి నీ కృపను, నీ యొక్క భాగ్యాన్ని దయచేస్తారని, ఈ యొక్క ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుని పొందుకున్న నామ పరమ తండ్రి, ఆమెన్.